ఇస్తలేడు వరం ఇయ్యలేడు వాళ్ళ దేవుడు ఇస్తలేడు నాకు ఫలం ఇయ్యలేదు నేను ఏమి చేస్తానన్నా పదం లేదు దానికంటే ప్రాణం పోయింది మేలన్నది పట్టు పట్టిందా దానికంటే ప్రాణం పోయింది మేలన్నది నాగదేవి ఏమి చేసింది కదా ఇంకా దినమనంగా వనగనేమి అటువంటి ఎలుగు భగవంతుని దగ్గర సచ్చిన మేలే బచ్చిన మేలు అన్నది పూది మన మీద మనం తమలపాకు ఇడం పెట్టింది తల కిందికి చేసింది ఆ యొక్క కాళ్ళు మీదకి చేసింది నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ తల్లి చేస్తుంది గోడు గోడు ఎలాగమ్మా గొడ సిమ్మతున్నది ఎలాగదేవి అనగానే యొక్క కన్నీరు ఏడ్చేటి కన్ను ఏళ్ళు అయిపోతుంది అటువంటి మీ యొక్క కన్నీరు ఎక్కడ చేరబోయింది ఈ ఎండి కొండ మీద అనగానే ఉత్తరాన ఊరు లేదు దక్షిణాన మెరుపు లేదు శాటంత ముందు లేదు జల్లివాన గురువ లేదు ఏమి రాయాడ రాగదేవి అనగానే మీ కన్నీరు గండాది ఒప్పేరా నిండి పారుతున్నది గండాది ఒప్పేరా నిండి పరిణానాలు దాపలా బ్రహ్మదేవుడు గరల కంఠం గల్లవాడు గణ ఇష్టలింగము భగవంతుడు అయితేనే పూర్వ శంకరుడు అఖండ చూసినాడు వదల మల్లన్న గుల్లకాల తల్లి ఒలపోతుంది అపశకులు పట్టింది తల్లి తల్లి కన్నీరు అనగానే కైలాసంలా మాలిమైనాది ఎడ్డిలోని కన్నీరా గుడ్లోని కన్నీరా
పిల్లలు లేరు ఎవరికా నీరు తమ్మి ఉత్తరాయణ లేదు, దక్షిణాయన వరపు లేదు, తిరుపతి కొండల తీవరపులు లేవు. మరి ఎందుకంటే కైలాసం మీద జలము సుముడుతుంది. ఈ గండాది ఉపర నిండి పారుతుంది. ఎవరికన్నీరు మనం మాలి చేస్తారా? మేమా అన్న శంకరుడు అను శంకరుణ్ణి మేము తమ్ములమే కదా. తమ్ముళ్ళే ఎట్లా అడగబుద్ధి అవుతుంది నీకు? ఎట్లా బుద్ధి అంటే పుస్తకాలు చదివిర్రు చదవడానికి మా తరం అయితే లేదు. ఒకటే అయిపోయింది. నా కొడుకే కదరా. ఏం మా వల్ల కాదు, మీ వల్ల కాదంటారు. మా వల్ల కాదు. ఇవి మాకు ఏం తెలిసి నేనే మాలి చేయాలంటారు. ఎప్పుడైతే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు చెప్పిండు ఓలో శంకరుడు అయ్యే దంగమయ్యా ఏమి చేసిండు ఎప్పుడైతే మాట తప్పించుకున్నాడు. లోకాశంకుడు కన్నవారు చూసిండు. వచ్చారు కనిరా నీవే మాలి చేయన్నా అన్నాడు. ఇట్లా మాలిం చేస్తున్నామ్మా శంకరుడు. నిండు తడి విడతానం చేసిండు, తడి వస్త్రం పెట్టిండు, పొడి వస్త్రం కట్టిండు. 5 ఏళ్ళ వీప్తి వస్తాను పెట్టి నోషం ధరించిండు శంకరా. అసలు ప్రామంజనం పెట్టినాడు రామారా.
కన్ని కాదు బుచ్చారు కన్ని కాదు అనుకునేవి ఈ దగ్గర అనుకునేమి అసలు మాత్రం పూర్వకాలం ముందు సాంబశివ పద్మనాభ దుందుమాల కూడా ఏలవాడు రాచల రాజు అనుకునేవి రాచంద్రరాజు భార్య ఇల్నాగదేవి సంతం లేక సకల యాత్ర జరిగింది ఒక దేవుడి నుంచి ఓడి లేడు పర దేవుడి నుంచి పొలం ఇవ్వలేదు ఆఖరి కనుకనే భోజనంలో గుడిలో పని తప చేస్తుంది తమ్ములారా ఆ సంతానం గురించి అనుకునేది ఆ ఇల్నాగదేవి సంతానం గురించి తప చేస్తుంది అటువంటి విష్ణు భక్తులు 11 కోట్లు బ్రహ్మ భక్తులు 11 కోట్లు శివ భక్తులు 11 కోట్లు 33 కోట్ల దేవతలు పిలిచిండు రే ఇప్పుడు ఇంట్లో ఓడేయాలి కిరణాదేవి గర్భాన ఎవరు ఉండాలి అరే కన్నడ కిరణాదేవి గర్భంలో ఎవరు గర్భం ఎత్తాలని అన్నాడు కిరణాదేవికి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఇంత వలవల తీరుతుంది వరిముల మీద వరతపసు వచ్చింది ఓ తమ్ముల అటువంటి భగవంతుడు పోలో శంకరుడు పది చేతుల అంజన వేసి ఇళ్ళ ఎవరిని దూరాలని చూసినాడు అంజిరంబు లోపల ఆ ఎవరు దిగుతా కొల్లాపూరి పట్నం పాడుబడ్డ కొలగుణం పరిస్థితి తెచ్చిన్నాడు మామల దగ్గరికి వెళ్ళి గుర్రాలు తెచ్చి ఎరువుడు కాపులు వనంగానే అట్లా గుర్రాలను తీసిపెట్టినాడు ఆ గుర్రాలు పోయి వనంగా ఆ యొక్క రాజన్న పట్నం పోయి రాజన్న మహారాజు గుర్రాల కట్టేసినాడు భగవంతుడు మల్లికార్తుడు పోయిండు రాజు మల్లన్న రాజుల కుమారుడు దేవరాజు మల్లన్న దేశానికి దేవుడు ఎప్పుడు చూస్తే మల్లన్న ఏది పూసినట్టు మా చూస్తే మల్లన్న మల్లె పూసినట్టు పున్నమ ఎన్నీలా పూసిస్తాడు చుట్టే బగ రాజు మల్లయ్యో చక్రవర్తులు అనగానే 12 మంది చక్రవర్తులు మేనమామలు పోతే రాని గుర్రాలు భగవంతుడు మల్లయ్య ఈండు రాజన్న మహారాజు తొడ మీద కూర్చున్నాడు మల్లికార్తులు మెరుస్తున్నాడు అన్నేళ్ళ ఉంగురాలు అంబరాస గొలుసులు మల్లికార్తులు మూలంత లింగమై కూర్చున్నాడు ఈ చుట్టూనే కొడుకునే మల్లికార్తుడు చెప్పిండు బాబా ఓ కన్న తల్లి కల్లా కలికి వ్యాపారం పుట్టమంత ఉంది పెద్దమంత ఉంది నన్ను ప్రపంచం చేసేది పంత ఉంది నేను ఇక్కడికి వెళ్ళి పుట్టమాలినాక తల్లి కడుపు లోపాల జన్మం ఎత్తనం మల్లికార్తుడు మాటిచ్చి వచ్చిండు చచ్చిన సంగాతి శంకరుడికి గుర్తే దండివారం నాడు మైలారా
కార్తుడు ప్రత్యక్షమాయే ఈశ్వర మల్లేశ్వర ఈశ్వర మల్లేశ్వర జయ ఈశ్వర నకొడక మల్లన్న అల్లేని మానవుడు ఎవడేమిలో లేడు నీతోని పన్నప్పటికీ నిన్ను పిలిచి రా కుమారా పన్నెండేళ్ల దివసం కోలే నాయన నన్ను అడుగాక ఎన్నడుగాక పిలువనలేదు కానీ మరి వీళ్ళ దినమందు యొక్క నన్ను పిలుచును నాకు పిలిచిన సంగతి తండ్రి కుమారా మల్లయ్య అటువంటి పూర్వకాలం మందు ఎలనాగదేవి సంతం లేక సకల యాత్రలు తిరిగింది చిన్నమ్మ తిరణాలు తిరిగింది జాతమ్మ జాతరలు తిరిగిందిరా కుమార మల్లయ్య ఓ దేవుడు మెచ్చి ఓడి లేడు పరదేవుడు మెచ్చి పలు ఇవ్వలేదు ఆఖరి గంకనేమి వచ్చిన మల్లయ్య గుడి లోపల నీ గురించి తప్ప చేస్తుంది కుమారా మల్లయ్య గర్భసాన రామ రామ నిన్ను ఎందుకే వెళ్ళాను నువ్వు మనిషివి కావు నువ్వు మనిషివి కావు నేను మనిషి తినబోతున్నా శంకరునివే కానీ నీకు రీతి లేదు నాకెందుకు రీతి లేదు అంటే చెప్తాను దాని కథ కాపలలో కలవోరి మేడవేని జనం ఎత్తనే ఎత్తనన్నాడు మూడో కొడుక ఏం చెప్పినావురా ఏం చెప్పి నేను ఏం చెప్పాడు అంటే ఇలా కుటుంబంలో కోపం వస్తుంది తెలుగు పోమొస్తుంది ఏం చేసి నేను పోనే పోనన్నా అవునా కాపలకు అవును అరే అట్లా కాదురా నువ్వు పోయి పుట్టాలి నువ్వు చేయాలా నువ్వు అవునన్నా ఏమైందా అలా కథ నాది ఏమైందిరా ఏడదాకా వచ్చింది నాకు వచ్చింది వరాలు శ్రీరామ కష్టాలు నాయన ఏతులు చెప్పకు సిరపేంద్ర పడతాయి కొండని ఏ కొండ మీద ఏం కాదురా ఏం కాదంటే గొడదాన్ని చేసుకుంటా ఇన్ని కష్టాలు వల్ల నాయన నీకు బుద్ధి నాదేనా మళ్ళీ ఉట్టుమంటావు మల్లికార్జున కాపుల ఇళ్ళల్లా నీవు జలమెత్తి కన్నమ్మ కష్టపడ్డంట నీవు బాధపడవా కుమారా మల్లికార్జున కాపుల ఇళ్ళల్లా
జలం ఎత్తినాడు కనుకనేమి అటువంటి కనుకనేమి ఆవిడ మూడు కాపులను కనుకనేమి గుర్రాలను వదిలిపెట్టినాడు అటువంటి కనుకము రాచల కులమందు రాజధర్మరెడ్డి దగ్గర కనుకనేమి గుర్రాలు చేరినాడు అటువంటి సరిహద్దు మీద పంచబెట్టినాడు సంటి పిల్లని అవతారం ఎత్తుకొని ఇల్లు నాగతుల మీద కూర్చున్నావు కదా ఇల్లాగతుల మీద కూర్చున్నాడు చెప్పిందా నేను నీకు మూడొస్తే ఏడొస్తాయి అని ఇల్లాదే గర్భసానాశ్వరం మాత్రం ఉత్తరం మీద కూర్చున్నాడు ఇల్లాదే ఏం కోరిందంటే కుమారా మల్లికార్జున నీ హస్బెండ్ కొడుకు నా గర్భంలో జలమెత్తున్నాడు ఈ జలం తీరినాక వస్తాయని నువ్వు మాటిచ్చినావు మాటిచ్చిన దానికి నువ్వు తప్పకుండా జలమానేవరా పాపకుల లోపల నేను జలమెత్తను ఈ బ్రహ్మోపరి తాపై ఉండమండి ఆకున్నారా కాపుకులం అంటే పాపకులము చెరువు నిండితే చెరువు దుంతరు చెరువు ఎండిపోతే చెరువు దుంతరు శని చేస్తారంటివి అటువంటి కాపు కులంలో నువ్వు జలమెత్తనంటివి ఈ బ్రహ్మోపన దాపై ఉంటే నువ్వు జలమెత్తనంటు నువ్వు రారా రారా కుమారా మల్లయ్య పని చెప్పేదే కాపు కాపు లేని ఊరు కడ తక్కువ ఉండరా కుమారా మల్లిగా కాపే కనతల్లి భూతల్లి మారు జాతకులానికి మరమణ తల్లి రా కుమారా మల్లయ్య అటువంటి మాత్రం రాయలుండి మళ్ళీ లక్కులు అరిగించుకున్నాను 66 ఆటలు 33 బిడదములు అర్ధభాగము నీకు మాత్రం వస్తుంది పాలు భాగం మంచిస్తున్నా నువ్వు తలుచుకున్న చోట కొడుక రామ రామ నీ ఆపద నేను ఆకులు రాకుమారా మల్లయ్య ఇంత మాట చెప్పిండు అసలు మధురు రాయని మల్లయ్యను లక్కులు ఎరిగించుకొని అంజుల పని లోపల దాపం చేసుకోండు శంకర ఈ రూపంగా ఈయన నేను వదినంటే ఇలా నాగదేవిని గుర్తు అని చెప్పి ఏం చేస్తుండు శంకర శంకర మారిండు రుద్రుడు చంద్రపడ మారిండు చంద్రవతరం ఎత్తిండు చంద్రలింగాలు చంద్రకాయ వస్త్రాల పొదుగులు పేరు పొంది వేసినాడు
ఏదు బట్టాడు ఎన్నిదోలు ముత్తం బట్టాడు ముత్తాల పందం బట్టాడు పౌడాల దోలే తొర్రి మర్రి గంటలు 96,000 4 గంటలు 4,000 గంటలు 4 లక్షలు వేసుకొని కొడుతులేని గంటలు 3 లక్షలు వేసుకొని ఎనిమిది సంఖ్యలు 8 సంఖ్య పిల్ల కుడి సంఖ్యలు కుడుతుంది గణిత సంఖ్యలు మృగంగా హిమతండ పేరీలు ఏకంగా రూపు రుద్రాక్షలు విడుదల పెట్టుకొని గట్టి ఆ దేవా సంగమ వేసి వేసాడు శంకర సమావేశం వేసుకొని 100 రూపాయల లోపల మళ్ళీ గడి దాపలు చేసుకొని వాళ్ళు కమిళనాడు పూర్వం నగరం పెట్టి వస్తుడు శంకర పార ఉత్కామ కాడి అని పరమాత్మయా పసిబిడతల్లికి పసివాలంతకు పాలు కలిపి నిలువు పార్వతమ్మకుడి అని పరమాత్మయ ఎవరికి నిలవలేదు పశువులకైనా పాలే ఉంటుంది పచ్చిపాలంతకైనా పాలే ఉంటుంది పాలనీలో పోషించండి పరమాత్ముడు అమ్మాయి శంకరుడు రూపంగా పోతే ఎల్లాల దేవిని గుర్తుపడతాంటాని దంగమావేశం వేసుకొని ఆ లోకం నడుపులో నగరం ఎట్లా వస్తుండు శంకర శంకర రామ రామ సీతారామ శంకరుడు తండ్రినాడు శంకరుడు దౌడీలా మీదనమ్మ దౌడు నన్నాడేమో దౌడు నన్నాడేమో సూర్యమండలమెల్లో ఆలోకామిలాడి భూలోక నగరముల అడవి వారన్నముల పర్వతాల పిల్ల కాడ గణగానాదంతా వస్తే గంటనాలు తప్పుడేమో గట్టుదానుడల్లా పట్టే బొంబం భూషంకు వాడే గంటనాలు తప్పుడమ్మా గట్టుదానుడల్లా పట్టే పంచప్రతముల కాడ గంట ఒట్టి బొమ్మం శంకు వాడండి అమ్మాయి శంకరుడా